సో మనం అందరం టీవీ చూసే జమానాలో ఒక మూవీ వచ్చింది గుర్తుందా, ఆ ఇంట్లో అని. ఐ రిమెంబర్ నేను అది చూసినప్పుడు ఇట్ వాస్ జెన్యున్లీ అ స్కేరీ మూవీ. ఫూలిష్ గా మాట్లాడకు. అండ్ రీసెంట్లీ ఆ మూవీని నేను మళ్ళీ రీవాచ్ చేశా. సో వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ పోస్ట్ మార్టం కాదు రోస్ట్ మార్టం. నా పేరు గో. ఈ ఇంట్రో ఏ సాంగ్ లోదో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంట్రో నచ్చితే సేమ్ యాజ్ యూజువల్ లైక్ చేయండి. ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఈ మూవీ ఉన్నట్టు నాకు గుర్తు చేసినందుకు మోక్షిత్ మై ఫ్రెండ్, షౌట్ అవుట్ టు యూ. సచ్చినోడు. సో ఈ మూవీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఒకడు హోలీ రోజు బ్లూ రంగు బాగా గట్టికి పూసుకొని ఆ ఇంట్లోకి దూరుతాడు. సో ఈ బ్లూ రంగు పోరగాడు ఇంట్లో ఉన్న అందరినీ వేసేస్తాడు. చిన్నప్పుడు వచ్చేవి చూడు ఆ బొమ్మ బల్లులు ఇట్లా గోడ మీదకి సిస్తే పక్కన అతుక్కుంటాయి. ఐఎమ్ సారీ, నేను ఆ చిన్నపిల్ల డెత్ మీద జోక్ వేయట్లేదు. ఆ సీన్ ఎంత రెడిక్యులస్ గా ఉంది అనేది చెప్తున్నా. అనదర్ వికెట్ డౌన్. లాస్ట్ టేల్ ఎండర్ వికెట్ కూడా ఈ యార్కర్ బాల్ తో అవుట్ అనుకునే లోపు హీ వేక్స్ అప్ ఫ్రమ్ హిస్ డ్రీమ్. అండ్ ఆఫ్ కోర్స్ మీ ఫ్యామిలీ మొత్తాన్ని అతి కిరాతకంగా చంపిన కళ వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఒక గుడ్డు కొట్టి హాఫ్ బాయిల్ వేసుకోరా పోనీ రే అంటే. అండ్ దెన్ సడన్లీ ఏవో ఏడుపు సౌండ్లు వినిపిస్తాయి. పల్లవి పల్లవి పల్లవి, నేను ఇందాకే చల్లనీళ్ళు తాగాను, నాకు ఉచ్చ పడిపోతుంది, నువ్వు వెళ్ళి చూసొస్తావా పల్లవి? అండ్ ఇది టిపికల్ టెంప్లెట్ కదా హారర్ మూవీస్ లో, ఏడిచే ఆడదయ్యం. వీడి ఊపిరంతా, వీడెంతా, ఆ రాగం ఎంతసేపు పాడాడు, ఎక్కడ గుర్తుపెట్టుకున్నాడు ఈ పద్యాన్ని? ఏమైందండి మిమ్మల్ని చెప్పండి. ఈ భయం నుంచి కామం ట్రాన్సిషన్ ఏదైతే ఉందో పీక్ సినిమా. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. రష్ లేని టైం చూసి మెడికల్ షాప్కి వెళ్ళడం మర్చిపోయినట్టున్నాడు. అది కాదు పల్లవి, నేను చెప్పేది. అది కాదు పల్లవి, నేను చెప్పేది విను అని చెప్పే బదులు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పచ్చు కదరా చేబ్రాసి వెదవా. నువ్వు చెప్పేది విను అని చెప్పేంత వరకు నువ్వు చెప్పేది యాక్చువల్లీ వింటుండే. మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది లాస్ట్ వరకు రివీల్ చేయరు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం లిటరలీ 1 సెంటెన్స్ ఉంటుంది. బట్ అది కాదు పల్లవి, నేను చెప్పేది. ముందు నేను అడిగిన దానికి చెప్పండి. నేను చెప్పేది విను. అదంతా తర్వాత ఎందుకు తోసేసావు? ఓసేవ్ కామం మత్తులో ఐక్యూ డ్రాప్ అయిందా? నేను దానికే ఆన్సర్ ఇస్తున్నా, విను కొంచెం. నన్ను ఈ లోకంలో నాకంటే ఏది ఎక్కువ కాదని. See, this is the equality I'm fighting for. ఒక అబ్బాయి బూమ్ బూమ్ టైం రిజెక్ట్ చేస్తే అమ్మాయి ఇస్ లైక్, నాకంటే కత్తి లాంటి ఫిగర్ లేదంటివి కదరా, నాకు తెలుసు నువ్వు మ్యాథ్స్ లో వీక్ అని. అదే ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే అబ్బాయి కాంట్ బి లైక్, నా పొట్ట జిగులయ్యే విధానం డ్రైవ్స్ యు క్రేజీ అంటివి కదా. నాకు కావాల్సింది జాలి కాదండి, ప్రేమ. ఈ టైంలో ఈ మాటలన్నీ అవసరమా? రేపు మధ్యాహ్నం సండే నేను బొక్కల బనియాన్ వేసుకొని కూర్చున్నప్పుడు, నువ్వు కిచెన్ లో కష్టపడి చికెన్ వండుతున్నప్పుడు, పిల్లలు మోస్ట్ యాక్టివ్ ఉన్నప్పుడు ఆలోచిద్దాం. ఇది కరెక్ట్ టైం కాదు. మమ్మీ తొయ్యొద్దు మమ్మీ, కావాలంటే నేను తమ్ముడు బాత్రూమ్ లో పడుకుంటాం. జస్ట్ ఆస్తిలో ఇంకొక వాటా క్రియేట్ చేయొద్దు అంతే. నీ కోరికలు తీర్చుకోవడమే నీకు ముఖ్యమా? మీరు తీర్చుకోవడం లేదా? ఊరి మీద పడి. డాడీ, మమ్మీ చెప్పింది నిజమేనా? ఇంటికి కొత్త ఆంటీ వస్తోందా? పేరెంట్ టీచర్ మీటింగ్ లో మీరు ఇంగ్లీష్ టీచర్ ని చూడడం నేను చూశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎనీవేస్, ఇన్ ద నెక్స్ట్ సీన్ పల్లవి ఇస్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్. మనం ఎంత బాగా చూసుకున్నా ఈ మగాళ్ళంతా ఇంతే. సంసారం సీరియల్లో సుబ్బారావు కూడా 2 పిల్లలు పుట్టేంత వరకు పెళ్ళాన్ని బాగానే చూసుకున్నాడు. సంసారం సీరియల్లో పెళ్ళాం మొగుడిని చంపేసే ఎపిసోడ్ వస్తే ఇద్దరం కలిసి చూద్దామా? నా మొగుడిని కూడా అదే పద్ధతిలో ఏసి పడేస్తా. హీరో గోస్ టు ఆఫీస్. ఏమండి ఏమండి, ఏంటి? బ్రీఫ్ కేస్. ఐ నెవర్ అండర్స్టూడ్ ఈ సినిమాల్లో బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకోపోతారో. ఐ నెవర్ సా ఎనీబడి టేక్ బ్రీఫ్ కేస్ టు దేర్ ఆఫీస్. ఓపెన్ చేస్తే నాకు తెలిసి దాంట్లో ఎక్స్ట్రా చెడ్డి బనియాన్లు ఉంటాయి. చెట్టు మళ్ళీ ఎందుకు ఎండిపోయిందిరా? నాకు తెలీదయ్యా. నాకు తెలుస్తుందా?
ఈ యాక్టర్ ని ప్రతి హారర్ మూవీలో పెడుతుండే. అండ్ ఈయన ఎవ్రీ డే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి డొనేషన్ చేసినా సరే ఎవ్రీబడి వాస్ థింకింగ్ లేదు ఈయన ఏదో సమ్ అవయవాల బిజినెస్ ఏదో చేస్తున్నాడు ఖచ్చితంగా. పాపం. సో హీరో గోస్ టు ఆఫీస్ అండ్ రే నువ్వేమనివిరా, మీరందరూ హోలీ ఆడాక కడుక్కోవాలని తెలియదా? అప్పుడు ఇంట్లో జరగకూడదు ఏమైనా జరిగిందా? అబే అలాంటిదే లేదమ్మా, ఏం లేదు. ఏదైనా మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఈ వాచ్మెన్ తో ఒక్క సెంటెన్స్ మాట్లాడితే చాలు ఖచ్చితంగా ఇతన్ని బొక్కలోకి వేస్తారు. రే నువ్వేనా చంపింది? అబ్బే అట్లాంటిది లేదు సార్, అస్సలు లేదు, ఏం లేదు సార్, అట్లే ఏం లేదు సార్, అసలు లేదే లేదు. లోపల ఏంటి రావండి. ఎనీవేస్ ఆ ఆరెంజ్ ఆర్మీ మ్యాన్ వీళ్ళ ఇంటి గేట్ దగ్గరకు వచ్చి రే నీ లంగ్ కెపాసిటీ టెస్ట్ చేసుకోవడానికి ఇంకెక్కడికైనా పోయి శంఖం ఊదచ్చు కదరా, ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? ఏమోరా అంతా అయోమయంగా ఉంది. సో ఇన్ ద నెక్స్ట్ సీన్ మోర్చొచ్చి పడిపోయి కొట్టుకుంటుంటే వీరికి ఇది ఒకటి ఉందా, లేచి లోపలికి వెళ్ళా. రే నీకోసం పని చేసే వాళ్ళని ఇంత హీనంగా ట్రీట్ చేస్తారా నువ్వు? ఇంకేం రోగాలు ఉన్నాయి వీడికి? ఓ టెస్టిక్యులర్ క్యాన్సరా, 4th స్టేజా? లేచి లోపలికెళ్ళా. ఓ సచ్చావా? లేచి లోపలికెళ్ళా. లేయిరా లే, చాలు ఓరక్షన్ చేసింది చాలు, లేయి. చాలా భయంగా ఉందండి. పల్లవి నేను లేనా? అవును లేవు, అవే పాత చెడ్డీలు బ్రీఫ్ కేసులో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళావు. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్. అంటే నెక్స్ట్ సీన్ లో హీరో అండ్ పల్లవి డమ్ షరేడ్స్ ఆడతారు. ఏ పల్లవి హీరో హీరోయిన్ ఎవరో చెప్పుకొని ట్రై చేద్దాం దా. ఎనీవేస్ పాయింట్ ఇస్ పల్లవీస్ రిక్వెస్ట్ ఫర్ బూమ్ బూమ్ టైమ్ గెట్స్ రిజెక్టెడ్ అగైన్ బై అవర్ బ్రీఫ్ కేస్ స్టడ్ హీరో. సచ్చినోడు. నెక్స్ట్ సీన్ లో మన శంఖం ఆరెంజ్ బాయ్ ని హీరో కన్ఫ్రంట్ చేస్తాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? వాడి మానాన ఆరెంజ్ గులాల్ ఎక్కడ దొరుకుతుంది పోయి కొనుక్కుందామని పోతుంటే వాడి మీదకి పోయి మరి అని తోసేది ఎందుకు చెప్పు? తెలీదు సార్. నెక్స్ట్ సీన్ లో ఆ ఇద్దరు పిల్లల్లో అబ్బాయి ఉంటాడు చూడు, వాడి లోపలికి ఏదో ఎక్కుతుంది. దెయ్యం ఎక్కంగానే ప్రతి క్యారెక్టర్ తెలుగు మాస్ కమర్షియల్ హీరో అయిపోతారే. ఏం చేస్తున్నారా? పనిలో పని మీ డాడీని కూడా తన్నేరా, నీకు రోజు బాక్స్ పెట్టే నీ హౌస్ హెల్ప్ ని ఛీ అవల్వా అన్నాడు. ఆఫ్ కోర్స్ అమ్మగారు నన్నే వెళ్ళమన్నారు సార్. సరే కారెక్కు, అక్కడ దింపుతా. చెట్టు వెనకాల ఏం చేస్తున్నావు మేడం నువ్వు? అంటే మరి లేడీస్ కదా ఉచ్చోసుకుంటున్నావా అని కూడా అడగలేను. మీ ఆయన కూడా నేను తరివేయడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నట్టున్నాడు, అందుకే నిన్ను దూరంగా ఉంచుతున్నాడేమో. ఊరుకో, నువ్వు ఏడుస్తానని చూడలేనే. మేము లేని డౌట్లన్నీ పల్లవి పిచ్చుకు బ్రెయిన్ లోకి ఎక్కించి ఇప్పుడు నువ్వు ఏడిస్తే నేను చూడలేనే. తూర్పు వెళ్లే రైలు సీరియల్లో ఇలాగే కోడలు ఏడుస్తుంటే తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది తెలుసా? నేను తాయెత్తు తీసుకొస్తున్నాను, నువ్వు కట్టుకుంటున్నావు అంతే. ఏదో తాయెత్తు తీసుకొస్తా అని చెప్పి వెళ్తుంది మన డైలీ సోప్ బింజ్ వాచర్. స్వామి నార్మల్ తిరగచ్చుగా, ఎందుకు అట్లా మెడకాయ విరిగేలా తిరుగుతావు? స్వామి వెళితే ఇంకా ఎన్నో చేయగలను. ఆ ఇంటికి నువ్వు నన్ను తీసుకెళ్తావా? మంచిగా అడుగు బే ఆరెంజ్ బాయ్. ఆ ఇంటికి నువ్వు నన్ను తీసుకెళ్తావా? పొద్దున్నే చాయ్ పెట్టి దాంట్లో మీగడ వడగొడతావా? తర్వాత నిద్ర వస్తే జో కొడతావా? నా మూలంగా దానికి తిట్లు. నాకు తెలుసు నీవు తీసుకెళ్ళలేవని నాకు తెలుసు. రే నవ్వుతావేంద్రా? ఐఎమ్ షూర్ హీఈస్ వెరీ అప్రోప్రియేట్ అట్ ఫ్యూనరల్స్. నాకు తెలుసు నువ్వు రోజు కుంభాలు తాగే విస్కీ వల్ల అర్లీగా పోతావు లివర్ డ్యామేజ్ వల్ల అని. ఎవడరా ఈ ఆరెంజ్ బాయ్? లెట్స్ బీట్ హిమ్ బ్లాక్ అండ్ బ్లూ. అంటే నెక్స్ట్ సీన్ లో మళ్ళీ ఆ తులసి చెట్టు ఎండిపోతుందని ఒక పంతుల్ని పట్టుకొస్తారు ఏదో పూజ చేయడానికి.
చచ్చిపోవడానికి కారణం ఎవరో ఆ వ్యక్తి తెల్లవారేసరికల్లా ఈ చక్రంలో ఉంటాడు. ఉత్తుత్తి పూజలు చేస్తున్నాడు, వీడేం చేస్తాడులే అనుకుంటున్నారేమో. సడన్లీ ఈ మాస్ కమర్షియల్ డైలాగులు ఎందుకు? పూజ మొదలు పెట్టానంటే నాకంటే ఫాస్ట్ గా మంత్రాలు ఎవడు చెప్పలేడు. నేను కొవ్వొత్తి వెలిగించానంటే నూనె ఉన్నా లేకపోయినా నెక్స్ట్ డే వరకు వెలగాల్సిందే. అమ్మో అమ్మో. నెక్స్ట్ ఈ పూజారిని నిద్రలో ఎవరో గల్లంతు చేస్తారు అండ్ అతని బాడీయే ఆ సర్కిల్లో దొరుకుతుంది. నేను చస్తే ఏం చచ్చారా అని ఆ డైనోసార్ల వెన్నెముక్కల్లో వణుకు పుట్టుద్ది. రాత్రి 12 గంటలకి ఈ తులసి చెట్టు దగ్గర ఉన్నావా? లోపలికి పదరా. ఇందాక క్యాజువల్లీ జోక్ వేసా నేను పోలీసులు పట్టుకెళ్తే అని, యాక్చువల్లీ పట్టుకెళ్తున్నారు. ఇంటికి వచ్చినప్పటి నుండి ఏదేదోగా ఉంది. మన ఇంటి గుమ్మం ముందు ఒకడు శవమై పడున్నా సరే మనం ఈ ఇంటిని వదలట్లేదు చూడు. మన ఇద్దరి బుర్రలు ఏ చింతల బస్తీలో పడేసామో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకు నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు? అది అది అలా నసుకుతారెందుకు? ధైర్యంగా చెప్పండి. అంటే అది 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 అంటే అది ABCD. ఏయ్ ఏంద్రా నీ సోది, ఆ రీజన్ ఏంటో చెప్పిసావు. అంటే అది అరే నువ్వు ఇంకోసారి అది అంటే సుందరానికి అన్నావు అనుకో, నీ అదిని దాంతో కోసేసి ఇది చేస్తా. అంటే నెక్స్ట్ సీన్ లో ఫ్లాష్ బ్యాక్ కట్ అవుతుంది. మన హీరో అది ఇది అన్నదానికి రీజన్ చూపిస్తారు. నాకు ఈ సోఫా నచ్చలేదని చెప్పాను కదా లఫూ. ఇప్పుడు చూపించుకో మీ చుట్టాలకి చిరిగిపోయిన ఆకుపచ్చ రంగు సోఫా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సోఫా చించిన ఆనందం ఎక్కువైపోయి పల్లవిని హాస్పిటల్ తీసుకెళ్తారు. పల్స్ ఆగిపోతుంది అండ్ దెన్ సడన్లీ మళ్ళీ లేస్తుంది. ఆవిడికి హిస్టీరియా. ఏం ఏరియా? ఆవిడికి హిస్టీరియా. హిస్టీరియానా? కొన్ని నెలల పాటు మీరు ఖచ్చితంగా ఆవిడికి శారీరకంగా దూరంగా ఉండాలి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. సో అందుకు మన హీరో దూరంగా ఉంటాడు. చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఇదే రీజన్ ని పల్లవికి చెప్పొచ్చు కదరా. హిస్టీరియా అంటే నీకే అర్థమై ఉండదు సరిగ్గా. ఇంట్లో కూర్చొని మల్లెపూలు వేసుకొని సోఫా చించేసే నీ పెళ్ళానికి ఏం అర్థమవుతుంది అనుకున్నావు, మరి ఏమో తెలియదు. తెలీదు సార్. నెక్స్ట్ సీన్ లో హీరో ఫ్రెండ్ హీరోని ఒక చోటకి తీసుకెళ్తాడు. అక్కడ పల్లవి జాతకం చూపిద్దామని చెప్పి. మా పల్లవి జాతకం చెప్పండి సార్. చచ్చిపోయిన వాళ్ళకి కూడా జాతకం చెప్తారా? ట్విస్ట్ మే దడదడ్. నెక్స్ట్ సీన్ లో ఆ బుడ్డి పిల్ల టీవీ చూస్తా ఉంటది. సో ఇది ఫోర్ షాడోయింగ్ అనమాట. అంటే దెయ్యాలకి భక్తి దేవుడి పాటలు అంటే కొంచెం గుండెలో హల్చల్ అవుతుంది. అండ్ దెన్ దీని తర్వాత దేర్ ఆర్ సమ్ ఇన్క్రెడిబుల్లీ ఇంపార్టెంట్ ఫుటేజ్ పెంచే సీన్స్. దీన్నే ఇంకొందరు జంప్ స్కేర్స్ అని కూడా అంటారు. చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇట్లా దుప్పట్లో వేసి, దుప్పట్లో దడదడ అంటారు దాన్ని. ఓ దట్ ఈస్ డిఫరెంట్ సార్. ఫూలిష్ గా మాట్లాడుకో. అండ్ దెన్ దట్ హౌస్ హెల్ప్ పని మనిషి ఆమె ఆత్మహత్య చేసుకుంటారు. 2 శవాలు లేచే ఆ ఇంటి దగ్గర అండ్ దే ఆర్ స్టిల్ నాట్ చేంజింగ్ ద హౌస్. పిల్లలకి ఇట్లా చిన్న స్క్రాచ్ పెడితే తల్లడిల్లిపోతారు. బట్ ఆ ఇంట్లో దెయ్యాలు మూన్ వాక్ చేస్తున్నాయి లిటరలీ అండ్ దే ఆర్ స్టిల్ నాట్ చేంజింగ్ ద హౌస్. ఏంది ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఈఎంఐ, బ్యాంక్ లోన్, వాట్ ఈస్ యువర్ ఇష్యూ? తెలీదు సార్. అండ్ దెన్ పిల్లలిద్దరికి జ్వరం వచ్చిందని తెలుస్తుంది. పిల్లలిద్దరికి జ్వరంగా ఉందండి. ఇప్పటికిప్పుడు జ్వరం రావడం ఏంటి? అరే వాళ్ళకి వచ్చింది బేసిక్ జ్వరం రా, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నెక్స్ట్ ఆ ఇద్దరు పిల్లలకి ఫోర్స్ఫుల్లీ ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఇట్లా జిక్ అని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్న పల్స్ పోగొడతారా ఏంది? నెక్స్ట్ ఒక హార్ట్ సర్జన్ వచ్చి ఇట్లా జపాకన్ మధ్యలో కోసి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తా ఉంటే ఏమేమి డాక్టర్ వీళ్ళకి అంటే జ్వరం వచ్చింది. నెక్స్ట్ మన పల్లవి హాస్పిటల్కి వచ్చి పిల్లల్ని వేసేద్దాం అనుకుంటది.
వాడికి అసలు డైలాగులు రాసారా లేకపోతే వాడిని ఊరికే గాంజా కొట్టించి రారా నువ్వు కెమెరా ముందుకు అన్నారా? సో ఈ మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ తాయత్ కట్టుకుంటే మూవీ అయిపోయింది. చాలా తెలివిగా ప్లాన్ చేశారు. బట్ ఈ ఆరెంజ్ బాస్టర్ గాడు ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పి సావాడు అండ్ మిగిలిన క్యారెక్టర్లు వీడిని అడిగి సావారు. అయినా అడిగినా సరే వీడు లాఫ్టర్ థెరపీ చేసుకుంటూ కూర్చుంటాడు. ఐఎమ్ ప్రెటీ షూర్. నెక్స్ట్ సీన్ లో పల్లవి మళ్ళీ పళ్ళు కోరికే మూడ్లోకి వస్తుంది. ఇలా రారా, నువ్వంటే పిచ్చి, నీ ప్రేమ అంటే పిచ్చి, అంటే పిచ్చి, పిచ్చి అంటే నువ్వే. దేవుడా. నోరు మూసుకుని బయలుదేరు. ఓ పల్లవి సడన్లీ టెలిపోర్ట్ కూడా అవుతుంది రో. అక్క నన్ను డైరెక్ట్ తార్నాక తీసుకుపోతావా? నేను నీ మీద ఉప్పు మూట ఎక్కుతా, నాకు ఈ మెట్రోలో కష్టమవుతుంది. ఏంద్రా చెక్కలు గింతలు పెడుతుందా? వెరీ క్యూట్ అండ్ ప్లేఫుల్ దెయ్యం. కడుపు వస్తుంది నవ్వి నవ్వి. ప్లీజ్ వదిలే, ప్లీజ్ రా. ఏ బాగోదురా ప్లీజ్. నేను తమ్ముడు ఫైటింగ్ ఇట్లానే చేస్తాం. ఈ సినిమాకి నేను ఒకప్పుడు భయపడింది. సినిమా క్లైమాక్స్ కి రీచ్ అవుతుంది అండ్ వాడు ఎవడో వాయిస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అరుచుకుంటూ. ఏంది క్రీమా? ఏం క్రీమ్ రా రే? వా, వీళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్ రొమాంటిక్ కనెక్షన్ ఉంది. ఏం చెప్పకుండానే అర్థమైపోయింది దేనికోసం వచ్చారో. దాంతో నువ్వు దెయ్యాన్ని చంపుతావా? రియలీ? ఆ టేబుల్ ల్యాంప్ కి ప్లగ్ కనెక్షన్ ఎక్కడ ఉంటది, పెట్టి ఆన్ చేయి. జరా వెలుతురులో అమ్ముకో నీ క్రీమ్లు పౌడర్లు వాట్ ఎవర్. Anyways, he starts calling out his ex-girlfriend's names. Sakini, Dakini, Kamini, Mohini, Pravesaya. And then of course, Bay of Bengal lo alpapeedanam valla gali. Bhuta Kamini, Pravesaya. ఏంది గాలికి పిచ్చుకలు ఎగిరినట్టు ఎగిరేరేంద్రో? ఎవరు నువ్వు? నేనేరా. నువ్వంటే నేనే. ఏం కాన్వర్సేషన్ రా ఇది? ఎవరు నువ్వు? నేనే. ఎవరు నువ్వు? నేనేరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా రికార్డింగ్ స్టూడియోకి వచ్చి గాలితో నాశనం చేసావు. సర్లే పాపం ఎవరు నువ్వు అని కనుక్కుందాము అంటే నేనే నేనే అని అంటావా? నీ గుట్కా నోట్లో కుంకుమ కొట్ట. కోమలినే. కోమలంటే? కోమలంటే రే కోమలంటే ఎవరు అని అడుగుతావేంట్రా? నా పేరు బే. ఏ ఎక్కడ పోతుందిరా సినిమా? ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. బై ద వే, ఇది దెయ్యం బ్యాక్ స్టోరీ. కోమలే కోమలే కోమలక కొంచెమన్నా ట్రై చేయి హైడ్ చేయడానికి. మరీ ఎదురుగా కూర్చొని చున్నీ తడిసిపోయేంత సొల్లు గారిస్తే డౌట్ వస్తుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీతో పెళ్ళా? The worst he can say is no. నీతో పెళ్ళా? నేను చేసుకోబోయే అమ్మాయి కంటే అందగత్తె లేదు. నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. అక్క నువ్వు దెయ్యమై హాంట్ చేసేంత ఏం నచ్చాడు నాకు. ఐ డోంట్ నో. ఈ మ్యాటర్ ఇంతటితో ఆపేసి వెళ్ళి పని చూసుకో. అది కాదు. ప్లీజ్ గెట్ అవుట్. అరే అమ్మాయి అంత ప్రేమగా అడిగితే గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అని అంత యాటిట్యూడ్ అవసరం? అప్పే నార్మల్ గానే చెప్పొచ్చుగా, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, సారీ అవ్వదు కుదరదు అని చెప్పొచ్చుగా. లే ఇప్పుడు ఎగురు పిచ్చుకులాగా. నా కారు చెడిపోయింది. నీ పని బాగుంది. సినిమాలో ఉన్న ఇద్దరు హాటీస్ నిన్నే సెడ్యూస్ చేస్తున్నారా? ఏం పని చేస్తా ఉంటాడు నువ్వు? పొద్దున ఎగేసుకొని పోతా ఉంటావు. గులాబ్ జామున్ తిన్నాక సిరప్ ఇక్కడ అంటుకుపోతే కడుక్కుని ఓపిక లేక ఇట్లా నాకు నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వంటే పిచ్చి. అరే లోపలికి రా అన్నప్పుడు నీ దగ్గర ములక్కాడ సాంబార్ రెసిపీ కనుక్కుందామని వచ్చింది అనుకున్నా.
నా జీవితంలో నా కాబోయే భార్యను తప్ప ఇంకొక ఆడదాన్ని తాకను కూడా తాకను. ఐ థింక్ కోమలి వుడ్ లైక్ టు డిసగ్రీ. ఇది కొట్టకుండా కూడా చెప్పొచ్చు, బట్ ఓకే. ఎనీవేస్, పాయింట్ ఇస్ దట్ కోమలి ఆత్మహత్య చేసుకుంటది. నీ మొదటి రాత్రే నీ పెళ్ళంలోకి ప్రవేశించాలని చూశాను. నీ పెళ్ళానికి జబ్బు చేసి హాస్పిటల్లో చేర్పించావు, గుర్తుందా? యా, ఆఫ్ కోర్స్ గుర్తుంది. వాడి ఫేవరెట్ సోఫా చించిపడి దొక్కింది. ఇప్పటికీ నా కోరిక తీరలేదు. కోరిక తీరడమే కదా కావాల్సింది. ఆవు అని అరిచే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఒక బెడ్ అయ్యి నువ్వు నీ ఆరెంజ్ బాయ్ కలిసి పోయి అట్లా పోయి మ్యాగీ తినేసిరండి పోండి. నేను ముందే చెప్పిన ఆ టేబుల్ ల్యాంప్తో ఏం ఉపయోగం లేదు. కోమలక్క కసి బాయ్స్ హాస్టల్లో చదువుతున్న 18 ఏళ్ల కుర్రాడు కంటే ఎక్కువ ఉందని. హీరోయిన్లు మన కమర్షియల్ హీరోలాగా ఫైట్ చేయాలంటే మినిమం దెయ్యం ఎక్కాలి. అక్క నడుస్తూ నడుస్తూ ఎక్కడన్నా జారి తగలరాని చోటు తగిలిందనుకో, ఎందుకు నీకు అంత ఆనందం వస్తుంది దాంట్లో? సచ్చా సాకిని దాకిని గాడు. ఎట్లా సచ్చాడు అంటే ముందు వాడు నేల మీద పడుకున్నాడు, ఆ తర్వాత నేలే వాడి మీద పడుకుంది. పడే ఆటు ఏ యాంగిల్లో నీకు ఆమె పల్లవిలాగా అనిపిస్తుందిరా? ఆ సాకిని దాకిని గాడిని నేల నాకిచ్చింది చూడలేదా నువ్వు? పల్లవి, కాఫీ చేసి పెడతావా పల్లవి? ఆ బ్రీఫ్ కేసులో కొత్త చెడ్డీలు పెట్టడం మర్చిపోకు పల్లవి. సనత్ నగర్ షవర్మా తినిన తర్వాత నెక్స్ట్ డే నా ఎక్స్ప్రెషన్ ఇట్లానే ఉండే. ఊతే ఎగిరిపోతావు, నీకెందుకురా పల్లవీలు కోమలీలు? ఏ స్పైడర్ మ్యాన్, సో కమర్షియల్ సినిమా సైడ్ విలన్ లాగా ఎగిరి పడినా సరే మళ్ళీ మళ్ళీ లేస్తాడు మన హీరో. అండ్ దెన్ కావాల్సింది నేనేగా. ఏంది హిక్కి ఇస్తాడా ఏంది? జై పరాశక్తి, జై 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 మహిషాసురమర్దిని, రక్త బీజ రాక్షస. ఆఫ్ కోర్స్ చిన్నప్పుడు సంస్కృతిలో నేర్చుకున్న రామవు రామవు రామహ అన్ని వినిపించేస్తాడు. నాకు తెలిసి స్కూల్లో అంతలా ట్రామా క్రియేట్ చేసిందేమో, అంత వైబ్రేట్ అవుతోంది. బింది కూడా వచ్చేసింది రో. దెయ్యం ఇస్ గాన్. నెవర్ ఎండింగ్ స్టోరీ. రే రే సాలిగా ఆపండి, మస్త్. థ్యాంక్ యూ, చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి. ఆల్సో మాకు ఇంకొక ఛానల్ ఉంది, సెకండ్ ఛానల్ పాయింట్ ఏంటంటే అని, దాంట్లో మేము పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాము, గంటలు గంటలు చూదేస్తాము. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్లీజ్ చెక్ దట్ అవుట్. లింక్ విల్ బీ ఇన్ ద పిన్డ్ కామెంట్ ఆర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, 30 seconds చూస్తాము అంటే మేము ట్రై చేస్తూ ఉంటాం, ఫన్నీ రీల్స్ whatever. If you want, please come Instagram Rosmodam Telugu. Thank you, tada, thank you for watching. We'll be back with another video. Bye bye. Bye.